మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీతి మార్గమందు జీవము కలదు. సామెతల గ్రంథం 12:28. నీతి మార్గం నందు జీవము కలదు అంటే నీతిని అనుసరించి నడుచుకుని నీతిని అనుసరించేవాడు అది జీవం ఉంటుంది ఎప్పుడో కూడా. అందుకే యేసుక్రీస్తు గ్రంథం 18:20 పాపం చేయవాడే మరణం నందును, తండ్రి యొక్క దోషం శిక్షను కుమారుడు మోయట్లేదని, కుమారుని దోషం శిక్ష తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టిని దుష్టత్వం ఆ దుష్టినికే చెందును. ఇక్కడ ఏమంటే చూడండి, పాపం చేయవాడు మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదని, కుమారు దోష శిక్ష తండ్రి మోయుడు. నీతిపరు ఆ నీతిపరునికే చెందును. ఎవరు నీతిమంతుడు ఆ నీతి వాళ్ళకే చెంది. పాపం చేయవాడు మరణం పొందడు, ఆ మరణం జీవనం తీసాడు. నీతిమంతుడు మరణం జీవం దాటికి వస్తాడు. కాబట్టి ఇదైనా వాగ్దాన సహోదరుడు. ఇక్కడ ఏమంటారు, తండ్రి దోషం కుమారుడు మోయట్లేదు కదా. ఎవరి దోషం వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది, ఎవరి శిక్ష వాళ్ళకే. వారి కృతం శిక్ష విధిస్తా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ దినాన్ని వాగ్దానం నువ్వు మనమందరం కూడా నీతిపని నీతి ఆ నీతి పనికే చెందును, దుష్టిని దుష్టత్వము ఆ దుష్టినికే చెందును. కాబట్టి మా నీతి పరులుగా ఉందాం, దేవుని చెత్తను నెరవేర్దాం, దేవుని కార్యం చేద్దాం, దేవునికి ఆజ్ఞగా దేవుని మాట లోబడదాం. ఆయన ఇచ్చే దీవులు ఆయన ఇచ్చే బహుమతిని పొందుకుని ఆ నీతి జీవంలో నడిపించే కృప దేవాదం అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీరు ప్రార్థన చేయండి. మన క్రియను బట్టి మనకి దేవుడు బహుమానం ఇచ్చును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించండి ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి, కనికరపు ఉండా, ఆరాధనకు యోగ్యుడా, సుతుల సింహాసనం ఆశ్రయుడా, పరిశుద్ధులని వేలాదులతో కొనియాడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది బిడ్డలని ధన్యత మాకు ఇచ్చావు. ఇదిగో ప్రభా, ఉదయకాలం సమయంలో ఇదిగా ప్రార్థించుకుని కృప చూపించు. ఇగో దిన మేము పనులకు వెళ్తున్నాం, మా పనులు మా చేతి పనులు మమ్మల్ని దీవించి, మా యజమానులతో పనివర్దించు. మీరు మార్గం మంచి వెళ్తున్న మార్గాల చుట్టూ కంచివేయండి ప్రభా. దుష్టుడు సాతాను ఏ గలిబిల్చకుండా సహాయం చేయి. మా పనుల భారం ఒత్తిళ్లు తీసేయండి ప్రభా. యజమానులతో పనివారితో ఏ కిడు రాకుండా సహాయం చేయి. అందరికీ సమాధానం, శాంతి, నెమ్మది దాచండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధపడిన విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపోయిన తాగుడు వ్యసనాలు దూరపరి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచేసి ప్రభా నీతి మార్గం నడిచిన కృప మాకు దయచేయమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.